అత్తయ్య, ఇదిగోండి టీ తీసుకోండి. వేడిగా ఉంది, కొంచెం జాగ్రత్తగా తాగండి. ఈరోజు చక్కెర కూడా మీరు చెప్పినట్టే కొంచెం తగ్గించి వేశాను. టీ బాగానే ఉంది, కానీ మా కాలంలో కోడళ్ళు టీ ఇచ్చేటప్పుడు కప్పు మాత్రమే కాదు, నవ్వు కూడా ఇచ్చేవాళ్ళు. అత్తయ్య, ఇప్పుడు నవ్వు కూడా ఈఎంఐ మీద వస్తుంది. గ్యాస్ బిల్లు, కరెంటు బిల్లు, స్కూల్ ఫీజులు చూసిన తర్వాత నవ్వు రావడం కూడా కష్టమే. అయ్యో, ఉదయం టీ తాగకముందే మీ ఇద్దరూ డిబేట్ మొదలు పెట్టారా? నాకు టీ ఇవ్వండి, తర్వాత ఎవరికి సపోర్ట్ చేయాలో నిర్ణయిస్తాను. రాము, నువ్వు కూడా విను. మా కాలంలో కోడళ్ళు అయితే అత్తయ్య ముందు ఇలా ఎదురు మాట్లాడేవాళ్ళు కాదు. అమ్మా, మీ కాలంలో మొబైల్ కూడా లేదు. ఇప్పుడు కాలం మారింది. వాదనలు కూడా 5G స్పీడ్లో జరుగుతున్నాయి. మా రోజుల్లో ఉదయం 4 గంటలకే లేచి ముగ్గు వేసి పాలు పితికి వంట చేసి అందరికీ భోజనం పెట్టేవాళ్ళం. అత్తయ్య, మీ రోజుల్లో కరెంటు బిల్లు లేదు, ఆన్లైన్ క్లాసులు లేవు, స్కూల్ బస్సులు లేవు, ఈఎంఐలు లేవు. ఇప్పుడు ఒక్కరోజు గడపాలంటే 10 పనులు. అన్నీ ఉన్న ఓపిక మాత్రం తగ్గిపోయింది. అయ్యో, నేను టీ తాగడానికి వచ్చాను, మీరేమో చరిత్ర క్లాస్ మొదలు పెట్టారు. ఏమన్నారు చిన్ని? అది స్కూల్లో చెప్పడం ఈజీ అమ్మా, మన ఇంట్లో అమలు చేయడం చాలా కష్టం. ఎందుకురా? ఎందుకంటే నేను మౌనంగా ఉంటే ఇద్దరూ నువ్వు ఎవరి పక్షం అని అడుగుతారు. కాంతమ్మక్క, ఇంట్లో ఉన్నావా? అయ్యో, కమలమ్మ వచ్చినట్టుంది. ఇప్పుడు అసలు సమావేశం మొదలవుతుంది. అరే కమలమ్మ, దారా, నీ గురించే ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం. ఏమైంది? బయట నుంచే మీ ఇంట్లో మీటింగ్ జరుగుతున్నట్టు వినిపించింది. మీటింగ్ కాదు పిన్ని గారు, ప్రతిరోజు జరిగే కుటుంబ అసెంబ్లీ. అయ్యో కమలమ్మ, నువ్వు పంపిన మెసేజ్ చూడమ్మా. రోజు ఉదయం భర్తకి బెల్లం కలిపిన నీళ్లు ఇస్తే భార్య మాటే వింటాడట. నేను పంపింది అంతా మంచి విషయాలే. మా బంధువు పంపించాడు. ఏంటి? ఇక నా జీవితంపై కూడా ప్రయోగాలా? నేను మనిషినా ల్యాబ్ ఎలుకనా? ఏముంది, ఒక్కరోజు ట్రై చేద్దాం. పని చేస్తే మంచిదే కదా. మీరు ఇద్దరూ కలిసి ఏదైనా ట్రై చేస్తామంటే నాకు ఎందుకో గుండె దడ మొదలవుతుంది. కాంతమ్మ గారు ఉన్నారా? మీ పెన్షన్ పేపర్లు వచ్చాయి, సంతకం చేయండి. అయ్యో, మంచి సమయంలో వచ్చావురా. చూసారా, బెల్లం నీళ్ళు తాగకముందే మంచి వార్త వచ్చింది. అంటే ఆ మెసేజ్ ఫార్వర్డ్ మెసేజ్ కంటే టైంకు వచ్చే పోస్ట్ మ్యాన్ ఎక్కువ ఉపయోగం. సరే, ఇక్కడ నుంచి ఎవరు పంపారో తెలియని మెసేజ్లు వెంటనే నమ్మను. అమ్మా, ముందుగా నన్ను అడుగు. నేను గూగుల్ కాదు, కానీ ఇంట్లో ఫేక్ న్యూస్ డిపార్ట్మెంట్ మాత్రం ఆపేస్తా. అది బాగుంది. ఇక నుంచి మన ఇంట్లో కొత్త రూల్ పెడదాం. ఏ రూల్? వాట్సాప్లో వచ్చిన వార్త కంటే ఇంట్లో ఉన్న వాళ్ళ మాటే ముందు వినాలి. అయితే నాన్న చెప్పేది కూడా ముందు నమ్మాలా? అది మాత్రం కొంచెం ఆలోచించి నమ్మాలి. మా ఇంట్లో సమస్యలు తక్కువ, వాటి మీద జరిగే మీటింగ్లే ఎక్కువ. మళ్ళీ ఇంకో ముచ్చటతో కలుద్దాం. నమస్కారం.